శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను చేర్చండి. జీవితంలో దుఃఖం నుంచి ఉపశమనం కలుగుతుంది. హిందూ మతంలో ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హిందువులు. ఈ పండుగను శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా శ్రావణ మాసంలోని అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా ఈ పండుగ జరుపుకుంటారు. తన జీవితకాలంలో చాలామంది రాక్షసులను చంపి ధర్మస్థాపన చేశాడు శ్రీకృష్ణుడు. ఈ పండుగ శ్రీకృష్ణునికి భక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఈసారి జన్మాష్టమి రోజున అరుదైన యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకోనుంది. జన్మాష్టమి రోజున అర్ధరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో పాటు అష్టమి తిథి, రోహిణి నక్షత్రాలు కూడా ఉంటాయి. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి నాడు జన్మించాడు. ఈసారి కూడా ఉదయ తిథిలో శ్రీకృష్ణుడు పుట్టిన తేదీ, రాశి రెండూ కలిసి రావడం లేదు. అయితే అర్ధరాత్రి అష్టమి తిథి, రోహిణి నక్షత్రం సంగమనం కారణంగా పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 తేదీ సోమవారం ఈ జన్మాష్టమి పూజలో 5 విషయాలు తప్పనిసరిగా చేర్చాలి. శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రం. పూజలో ప్రధాన భాగం శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రం. మీరు మీ ఎంపిక ప్రకారం చిన్న లేదా పెద్ద విగ్రహం లేదా చిత్రాన్ని ఎంచుకోవచ్చు. పూలు, దండలు. శ్రీకృష్ణుడు తాజా పూలదండలతో అలంకరించండి. తులసి దళాలు లేదా మల్లెలతో చేసిన సువాసన గల పువ్వులను వాడచ్చు. ధూపం, దీపం తో పాటు అగరబత్తులు వెలిగించవచ్చు. అయితే దీపాన్ని నెయ్యితో వెలిగించడం చాలా మంచిది. పండ్లు, స్వీట్స్. వివిధ రకాల పండ్లు, స్వీట్లను శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. వెన్న, చక్కెర మిఠాయి, పాల్కోవా, లడ్డు మొదలైనవి శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతికరమైనవి. పంచామృతం అనేది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీటితో చేసిన పవిత్ర మిశ్రమం. దీనికి శ్రీకృష్ణునికి సమర్పిస్తారు.